నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మొన్నటి నుంచి 'దిల్ రాజు' ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళ ఆఫీస్‌లలో, ఇళ్లల్లో కూడా తనిఖీలు జరిగాయి. అట్ ద సేమ్ టైమ్ 'మ్యాంగో మ్యూజిక్' రామ్ వీరపనేని ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయి. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు సుకుమార్ ఇంట్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడులు. సో, దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు. హలో సార్. హాయ్ అండి. సార్, సో 'సుకుమార్‌కి' ఏం సంబంధం ఉంది? లైక్ 'పుష్ప' రిలీజ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది కదా! మరి ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు 'సుకుమార్' ఇంట్లో కూడా ఐటీ దాడులు ఎందుకని చేస్తున్నారు అలా? అసలు చేయాల్సిందే 'పుష్ప' టీం మీద ఐటీ దాడులు. ఓకే. ఎందుకు అంటే ఇవాళ ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో మనం చూసుకుంటే రిలీజ్ అయిన సినిమాల్లో 'పుష్ప' బ్లాక్ బస్టర్. అవునన్నా కాదన్నా ఖచ్చితంగా 1000 కోట్లు అయితే దాటింది. వాళ్ళు 2000 కోట్లు అని చెప్పుకోవచ్చు, కానీ 1000 కోట్లు అయితే దాటింది కదా. ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ రకంగా చూస్తే మరి దాడులు చేయాల్సి వస్తే ఫస్ట్ దాడులు చేయాలి అక్కడే. ఎందుకంటే మిగతా సినిమాలన్నీ చిన్న సినిమాలు, అంత ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, అంత వసూళ్లు కాలేదు. సంక్రాంతికి వస్తున్నాం, శక్తికి మించి వసూళ్లు జరిగినాయి, కానీ అది పాన్ ఇండియా సినిమా కాదు. సంక్రాంతికి ఇంకా 150 కోట్లు 200 కోట్ల మధ్యలో ఉన్నట్టుంది అది. కానీ వెంకటేష్ చరిత్రలో అది బ్లాక్ బస్టర్ చెప్పాలి అంటే. సో అదే సమయంలో 'ఢాకు మహారాజు' అది కూడా లోకలే, అది కూడా 150 కోట్ల కట్టు ఇటు ఉంది. సో ఈ 100 కోట్లు 150 కోట్ల సినిమాల మీదనే 2-3 రోజులుగా దాడులు చేసి, ఐటీ దాడులు చేసి వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. మరి 1000 కోట్ల పైమాట 2000 కోట్ల రూపాయలు వసూలు చేశాము అని చెప్తున్న ఐటీ 'పుష్ప' టీం మీద దాడి చేయడం అనేది మీరు ఆశ్చర్యంగా ఎందుకు ఫీల్ అవుతారు? డెఫినెట్గా అది సహజంగా మనం ముందు అక్కడే కదా జరగాలి, అక్కడ జరగలేదు ఏంటి అని నేను నిన్న మొన్న అనుకున్నా. ముందు అక్కడ కదా ప్రారంభం అవ్వాలి అని. అయితే మీరు అంటున్నది సరే, 'మైత్రి మూవీస్' మీద చేస్తే చేశారు, కానీ 'సుకుమార్' ఇంటి మీద ఎందుకు చేస్తారు? 'సుకుమార్' కూడా సినిమా నిర్మాణంలో భాగమే. వీళ్ళందరూ ఎట్లా అంటే నిర్మాత రెమ్యునరేషన్స్ ఇట్లా మీకు ఒక 50 కోట్లు, మీకు 100 కోట్లు అని అట్లా ఇవ్వడు. రెమ్యునరేషన్స్ ఈ ఏరియా హక్కులు మీకు, ఈ ఏరియా హక్కులు మీకు, ఇందులో మీ పార్ట్నర్, మీ వాటా ఇంత, మీ వాటా ఇంత, ఇంత క్యాష్ మీకు ఇస్తాను నేను, ఇంత ఈ రకమైన పార్ట్నర్షిప్లో ఇస్తాను. ఈ రకంగా డబ్బులని ఆయన ఏకంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పారండి, 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అని చెప్పారు. 300 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఇవ్వలేడు కదా ఆయన. ఆయన ఏమంటే 300 కోట్ల రూపాయల డబ్బులు అంటే 300 కోట్ల రెమ్యునరేషన్ కాదు అయింది. ఆ రకంగా ప్రచారం జరిగింది. ఈవెన్ అనుకుందాం, వాళ్ళు చెప్పిన లెక్కలే అనుకుందాం, అనుకుంటే కూడా ఆ 300 కోట్ల రూపాయలు ఏ రకంగా ఇస్తారు? సో మీకు ఆ మలయాళం బెల్ట్ నుంచి వచ్చే దాంట్లో అదంతా మొత్తం మీరు తీసుకోండి, కన్నడలో మీరు తీసుకోండి, ఇట్లా ఏదో చెప్తారు. చెప్పి దాంట్లో ఇంత రావచ్చు, దీంట్లో ఎంత రావచ్చు, దీంట్లో ఎంత రావచ్చు, ఇదంతా మీరే తీసుకోండి. డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చేస్తారు కదా డబ్బులు. ఆ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేటప్పుడు వాళ్ళ వాటా అట్లా వాటాలు పంచుకుంటారు. అట్లానే 'సుకుమార్' కూడా ఈ సినిమాలో ఒక భాగం. సో మనం అనుకుంటాం ఇంత పెద్ద సినిమాలు తీసేటప్పుడు రాజమౌళి కానీ, 'సుకుమార్' కానీ వాళ్ళ స్టేక్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వాళ్ళ స్టేక్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా వాళ్ళు కొంతమందితో పెట్టుబడులు పెట్టిస్తారు. సో ఆ రకంగా అంటే వాళ్ళని చూసి నమ్మకంతో పెట్టేవాళ్ళు. బయటికి మీకు నిర్మాతలు బయటికి కనిపించే వాళ్ళే ప్రియాంక గారు, వెనక చాలా మంది పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటారు. ఏమంటారు, ఫైనాన్షియర్స్ ఉంటారు. తర్వాత ఫైనాన్షియర్స్ కాక కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పెడతారు, హీరో డబ్బులు పెడతాడు, దర్శకుడు డబ్బులు పెడతాడు. ఇట్లా డబ్బులు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ డబ్బులు పెట్టి ఎవరెవరు పెట్టారు ఏంటి అనే దానికి వాళ్ళకి ఒకసారి లిస్ట్ వెళ్తుంది. కాబట్టి ఆ డబ్బులు పెట్టిన వాళ్ళ ప్రతి ఇంటి మీద దాడి చేస్తారు. అయితే ఇక్కడ ఇప్పుడు మీకు హిడెన్ కొంతమంది ఇళ్ళకి వెళ్తారు, మనకు తెలియదు బయటికి. ఇప్పుడు మనం 'దిల్ రాజు' గురించి మాట్లాడుకుంటున్నాము, 'మైత్రి మూవీస్' గురించి మాట్లాడుకుంటున్నాము, అలాగే 'సుకుమార్' గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ 'మైత్రి మూవీస్' వెనక డబ్బులు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ జాబితా ఇస్తాడు కదా. ఇచ్చినప్పుడు వాళ్ళందరి ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతాయి. వాళ్ళకి అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? 100 కోట్ల రూపాయలు ఈ సినిమాలో పెట్టుబడి పెట్టారంట కదా, ఆ 100 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ 100 కోట్లకు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్యాక్స్ కట్టారా? మీరు ఏ రకంగా సంపాదించారు? ఇవన్నీ కూడా అడుగుతారు. ఇవాళ 'సుకుమార్' ఇంటి మీద కూడా దాడి చేసింది, ఐటీ దాడులు జరిగింది ఇందుకోసమే. అయితే ఇందులో మామూలుగా సోషల్ మీడియాలో ఉండే డిస్కషన్ ఏంటి అంటే, మిస్సెస్ సుకుమార్ ఉన్నారు కదా, ఆవిడ 'గాంధీ తాత చెట్టు' అని చెప్పి మూవీ ప్రొడ్యూస్ చేశారు. అది కూడా హిట్ అయింది. దాంట్లో కూడా చాలా అనుకోని విధంగా డబ్బులు వచ్చాయి. అందుకే ఈ రైట్స్ ఇప్పుడు 'సుకుమార్' ఇంట్లో కూడా జరుగుతున్నాయి. నథింగ్. 'గాంధీ తాత చెట్టు' వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడితే తెలిసింది తప్ప మనకి ఎక్కడైనా తెలిసిందా? ఆ సినిమా థియేటర్లో ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు.
అది అవార్డు కోసం, ఒక కాజ్ కోసం తీసిన సినిమా అది. ఆ కాజ్ కోసం తీశారు, ఎంతో కొంతమంది ఆ కాజ్ మీద కొంతమంది ఎవరో చూసుంటారు అంతే తప్ప ఆ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వాటికి వెళ్తుంది. నిజంగా అలాంటి సినిమాలు తీస్తే వాటి నుంచి డబ్బులు రావండి, అవార్డులు వస్తాయి. అవార్డులో నగదు అవార్డ్స్ కూడా వస్తాయి వాళ్ళకి. చిన్న బడ్జెట్లు అవన్నీ. సో ఐటీ శాఖ దృష్టి పెట్టాల్సినంత బడ్జెట్ ఉన్న సినిమాలు కాదు అవన్నీ, చాలా చాలా చిన్న బడ్జెట్ సినిమాలు. వాటికి ఈ ఫెస్టివల్స్ లో ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లల మీద తీశారనుకోండి, సపోజ్ ఆడపిల్లలు యూనిసెఫ్ లాంటి ప్రోత్సహిస్తుంది అనమాట, ప్రోత్సహించి నగదు బహుమతులు ఇస్తుంది. సో వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఆ రకంగా వాటి రూపంలో వచ్చేస్తుంది. సో అందుకోసం కొంతమంది వాటిని ఏం చేసి తీస్తారు. ఇవాళ కూడా ఆ సినిమా కూడా అలా ఏం చేసి తీసింది తప్ప అది కమర్షియల్ సినిమా కాదు. కమర్షియల్ సినిమా కానప్పుడు ఐటీ దాడులకి అవకాశమే లేదు. సో ఆ రకంగా చూసుకుంటే ఆయన కేవలం పుష్ప అనే మ్యాటర్లో మాత్రమే సుకుమార్ ఇంటికి వెళ్ళారు తప్ప మిగతా ఏ సినిమా గురించి కాదు. పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2 హిట్ అయింది. సో ఇప్పుడు 1,000 కోట్ల రూపాయల వ్యాపారం అని చెప్తున్నారు, 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. ప్రభుత్వానికి ఏం లెక్కలు ఇస్తున్నారు? సో అసలు మీకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎంత ఆదాయం వచ్చింది, నికరమైన ఆదాయాలు వివరాలు ఏంటి, అవన్నీ చూపించారు కదా వాళ్ళు. సో వాళ్ళు చూపించే లెక్కలు వేరుంటాయి ప్రభుత్వానికి. మరి వాటికి ట్యాక్స్ కట్టారా, బ్లాక్ మనీ ఏమైనా పెట్టారా, ఇవన్నీ చూస్తారు. మీకు నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్పారు, ఇవన్నీ టీ కప్పులో తుఫాను మాత్రమే ప్రియాంక గారు. ₹1 బ్లాక్ మనీ వెతికి కూడా బయటికి తీసుకురాలేరు, అన్నీ కూడా ఊరికే కంటి తుడుపు చర్యలు అని చెప్పారు. ఇవాళ జరుగుతుంది అదే కంటి తుడుపు చర్య. అందులో భాగంగా మళ్ళీ సుకుమారు రేపు పొద్దున అల్లు అర్జున్ ఇంటూ అల్లు అరవింద్ ఇల్లు వీటి మీద కూడా దాడులు చేస్తారు. అదే నేను అడగబోతున్నాను, నెక్స్ట్ అల్లు అర్జున్ ఇంట్లో కూడా ఏమైనా ఛాన్సెస్ 300 కోట్ల రూపాయలు తీసుకున్నాడండి. అదే మరి దేశంలో నెంబర్ 1 రెమ్యునరేషన్ తీసుకున్న హీరో. మనం అంత తీసుకున్నప్పుడు ఆ 300 కోట్ల రూపాయలకి ఎంత కట్టాలి ట్యాక్స్? 30% కట్టాలి కదా. 30% కట్టాలంటే 90 కోట్లు కట్టాలండి. నిజంగా మీరు 300 కోట్లు తీసుకుంటే ట్యాక్స్ రూపాయన 90 కోట్లు కట్టాలి మీరు. సో అది కట్టలేదు కదా, కట్టుంటారు కదా, అప్పుడు అడుగుతారు. అప్పుడు అసలు విషయాలు చెప్తారు. సార్ నాకు అంత లేదు సార్, మొత్తం కలిపి వచ్చింది 100 కోట్లు సార్, అంతా కలిపేసి 2 సినిమాలకు కలిపి, అప్పుడు వాస్తవాలు ఏవో అవి చెప్తారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్